ఎమ్మెల్యే నిర్బంధించిన ఘటనపై రాష్ట్ర పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సీరియస్ అయింది. ఎమ్మెల్యేతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఎమ్మెల్యే వీధి రౌడీలా వ్యవహరించారని, ఎస్ఐను భయభ్రాంతులకు గురి చేశారని అసోసియేషన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఐ నిర్బంధంపై వరుస కథనాలు ప్రసారం చేసిన హెచ్ఎంటీవీకి ధన్యవాదాలు తెలిపారు. తనకు ఎమ్మెల్యేను అరెస్టు చేసే వరకు పోరాటం ఆపేది లేదంటున్న రాష్ట్ర పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నేతలతో మా ఏలూరు ప్రతినిధి శేషు ఫేస్ టు ఫేస్. ఎస్ఐ ఎమ్మెల్యే నిర్బంధంలో ఉన్నాడనే విషయం వెలుగులోకి తీసుకొచ్చింది హెచ్ఎంటీవీ. అప్పటి నుంచి కూడా నిర్విరామంగా కథనాలు ప్రసారం చేసింది. ఇది సరైనది కాదు, ఒక ఎస్ఐని నిర్బంధించడం సరైనది కాదని చెప్పేసి కూడా హెచ్ఎంటీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. అంతేకాదు ఎమ్మెల్యే వర్షన్ కూడా తీసుకుంది. ఎమ్మెల్యే ఈ విషయం మీద ఎమ్మెల్యే ఏమన్నారన్న కూడా హెచ్ఎంటీవీ వారితో మాట్లాడింది. ఆ గ్రామంలో రేలంగి గ్రామంలో ఏం జరిగిందనే విషయం హెచ్ఎంటీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. మొత్తం ఈ కథనాలకు రాష్ట్ర పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ స్పందించింది. ఏదైతే ఈ విధంగా ఎమ్మెల్యే ఒక ఎస్ఐని నిర్బంధించడం సరైనది కాదని కూడా మీడియా ముందు వచ్చింది. ఒకసారి మనతో పాటు అసోసియేషన్ నేతలు ఉన్నారు, ఒకసారి మనం వారితో మాట్లాడదాం. మీరు చెప్పండి సార్, ఏదైతే ఎస్ఐని విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐని ఎమ్మెల్యే ఈ విధంగా ఇంటికి పిలిచి అంతసేపు ఆ విధంగా మాట్లాడడం, వ్యవహరించడం మీరు ఎలా తీసుకుంటారు? ఇది చాలా దుర్మార్గమైన, నిజంగా సభ్య సమాజం అసలుకి తలదించుకోవాల్సినటువంటి అంశంగా పోలీస్ అధికారుల సంఘం పరిగణిస్తూ ఉంది. ఇలాంటి ఒక వీధి రౌడీలాగా ప్రవర్తించేటువంటి ఎమ్మెల్యే గారి మీద తక్షణమే ఎఫ్ఐఆర్లో పొందుపరిచి తక్షణమే అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్యే చెప్తున్నారు, నేను ఎస్ఐని నిర్బంధించలేదు, నా ఇంటికి పిలిపించాను, ఒక పావు గంట మాట్లాడాను, ఆ తర్వాత పంపించాను, అక్కడున్న స్థానికులు మాత్రమే అడ్డుకున్నారు, అది నేను నిర్బంధించడం కాదని ఎమ్మెల్యే చెప్తున్నారు. మీరు దీన్ని ఎలా సమర్థిస్తారు? చట్టం ఎవరు చుట్టం కాదండి, చట్టం ఎవరు చుట్టం కాదు. ఎమ్మెల్యే గారు ఇంటికి పిలవడమే అనేది నేరము. ఒక ఎస్ఐ గారు విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక ఎస్ఐ గారిని ఎమ్మెల్యే అంటే అధికార దుర్వినియోగం చేశాడు. ఆయన అతను పిలవడమే తప్పు. అటువంటి మామూలుగా ఆ ఎమ్మెల్యే గారికి గౌరవం ఇచ్చి ఆ ఎస్ఐ గారు పోతే ఆయన్ని రిటైన్ చేసి నిర్బంధించి ఆయన అనుసూయుల చేత సుమారు 5-6 గంటలను నిర్బంధించడం అనేది చాలా దారుణమైన విషయం. ఇటువంటి సంఘటన ఇంతవరకు పోలీస్ చరిత్రలో జరగలేదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఇలాంటి గాన పునరావృతంగా అయితే మా ప్రాణత్యాగం కూడా మేము వెనుకాడబోమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. హెచ్ఎంటీవీ సందర్భంగా అభినందిస్తున్నాం. మా తరపున ఒక వాయిస్ ఉందని చెప్పి మీరు కూడా ఈ జరిగిన వృత్తాంతం అందరికీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అందరూ కూడా సభ్య సమాజంలో ఉన్న అందరూ కూడా ఈ సమస్య ఎంత తీవ్రమైనదో ఒక్కసారి ఆలోచించి అందరూ కూడా మీలాగే ముందుకొచ్చి ఈ సందర్భంగా అవన్నీ కూడా ఖండించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక ఎమ్మెల్యే ఈ విధంగా వ్యవహరించడం, బాధ్యతాయుతమైన ఒక ఎమ్మెల్యే ఈ విధంగా వ్యవహరించడాన్ని మనం ఎలా తీసుకోవాలి? ఎమ్మెల్యే గారు గతంలో ఎలా ఉన్నా మాకు అక్కర్లేదు, ఒక శాసనసభ్యులుగా ఎన్నిక కాబడిన తర్వాత దాని యొక్క పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి శాసనసభ్యుడి మీద ఉందని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. నీ గత చరిత్రలు మాకు అక్కర్లేదు. శాసనసభలు చట్టాలను మీరు తయారు చేసేవాళ్ళే, మీరే చట్టాలను ఉల్లంఘిస్తే దాని మీద ఎవరికి గౌరవం ఉంటుంది? ఇప్పటికీ దీనికి సంబంధించి ఏదైతే ఎఫ్ఐఆర్లో ఎమ్మెల్యే పేరు లేదు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరిగినా కానీ మీరు ఒక పక్క ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా కానీ ఎందుకని ఎమ్మెల్యే పేరు ఎఫ్ఐఆర్లో లేకుండా పోయింది? ఇప్పుడు చట్ట ప్రకారం ఎమ్మెల్యే గారి పేరు లేనంత మాత్రాన ఆయన ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరు. ఎఫ్ఐఆర్ అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు, అంటే అవైలబిలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సమాచారం ఆ వాళ్ళ ఎంత ఉందో దాని మేరకు ఎఫ్ఐఆర్ ఇస్తారు. దాన్ని ఇన్వెస్టిగేషన్లో డిస్క్లోజ్ చేసుకుంటారు. ఆయన ఏమి సంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు. తప్పు చేశాడు, ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, శాసనసభ్యుడిగా అనర్హత ప్రకటించాలి. ఎమ్మెల్యే ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం కావాలని వైసీపీ సంబంధించిన ఆ కార్యకర్తలను తప్పించి టీడీపీ కార్యకర్తలను మాత్రమే వాళ్ళని కక్ష కట్టారు, వాళ్ళ మీద అరెస్టులు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. అంటే పోలీసులు ఈ విధంగా వ్యవహరించబట్టే ప్రజాప్రతినిధులు ఇలా చెలరైపోతున్నారు. అట్లాంటిది ఏదన్నా ఉన్నట్టయితే హైరారిటీ ఉంది. నేను ఒక ఎస్ఐగా ఉన్నాను, నేను ఏదన్నా చేస్తే తప్పు నా ఒక్కడిష్టం కాదు, నా పైన సిఐ గారు ఉంటారు, సిఐ తప్పు చేస్తే డిఎస్పీ ఉంటాడు. హైరారిటీ ఉంది ఇక్కడ, అప్ టు డీజీపీ గవర్నమెంట్ ఉంది. తప్పు చేస్తే దాని మీద విచారణ చేసి నన్ను తొలగించి ఇంకొకళ్ళని పెట్టే అవకాశం ఉంది. ఒక ఆయన ఉన్నో దమ్ముందా అంటాడు, ఒక ఆయన కొమ్ములు ఉన్నాయి అంటాడు. కొమ్ములు ఉండాలా, దుష్ట శక్తులను అణిచివేయాలంటే కొమ్ములు ఉండాలా. పోలీస్ ఆఫీసర్కి దమ్ము గల పోలీస్ ఆఫీసర్ ఉంటేనే ఇక్కడ రాష్ట్రం సస్యశ్యామలంగా సుఖశాంతులతో అల్లర్లు లేకుండా ఉంటుంది. కాబట్టి ఇలాంటి
వాళ్ళ మీద తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకోవాలా. ముఖ్యంగా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కూడా ఆలోచించాలా. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఇట్లాంటి సంఘటనలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, వాటి మీద సరైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఇలాంటి ఘటనలు ఎందుకు పునరావృతం అవుతున్నాయనేది కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలంటున్నారు. అంతేకాదు ఎస్ఐ నిర్బంధంపై ఎమ్మెల్యే తన ఇంటికి మాట్లాడడానికి పిలిచాడని చెప్పేసి కూడా ఎమ్మెల్యే చెప్తున్నాడు. కానీ ఒక్కసారి ఎమ్మెల్యే ఒక పోలీస్ అధికారిని పిలిచిన తర్వాత నిర్బంధం అయితే జరిగింది కాబట్టి దానికి బాధ్యత ఎమ్మెల్యేని తీసుకోవాలి. ఈ ఘటనలో ఎమ్మెల్యేని అరెస్ట్ చేసే వరకు వదిలిపెట్టేదే లేదు, అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధమంటున్నారు పోలీసు అసోసియేషన్ నాయకులు. కెమెరామెన్ ప్రసాద్తో శేషు HM TV ఏలూరు నుండి.